కృష్ణ చాలా మంచోడమ్మా. నీలానే నన్ను బాగా చూసుకుంటాడు. నువ్వు నమ్మొచ్చు. రండమ్మా ఎక్కండి. బాబాయ్ ఇంకా మీరు వేరే గిరాకీ చూసుకోండి. ఈరోజు నుంచి భూమి మీ ఆటో ఎక్కదు. కృష్ణ భూమి పాపం బాబాయ్. మరి నేను పాపం కాదా భూమి? సరే అమ్మ, నేను వెళ్తాను. ఎప్పుడన్నా అవసరం ఉంటే ఫోన్ చేయండి. ఉంటాను, జాగ్రత్త అమ్మా. ఓయ్, నీకు ఆటోలో వెళ్ళాలనుకుంటే ఆటోలోనే వెళ్ళు, నేను వెళ్తాలే. ఏదో నా పిల్లని బైక్ మీద ఎక్కించుకుని సరదాగా తీసుకెళ్దాం అనుకున్నా, అది అయ్యేలా లేదులే. యు బీటెడ్ మీ. పద పోనీనా? ఏంటి మామ నేను చూసి నవ్వుతుంది అంటే అమ్మని అమ్మ ఏంట్రా ఎప్పుడురా రేయ్ పని చూసుకోరా, అన్నీ నీకే కావాలా? అంతేరా, అమ్మ వేస్తే చాలా ఫ్రెండ్స్ అపోజిషన్ పార్టీ అయిపోతారు కదరా. నీ అపోజిషన్ పార్టీ ఏం చేస్తుందో చూడు. భూమి ఒకసారి ఇట్రా. పర్లేదురా. ఏంటి? గైస్, వీఆర్ ఇన్ లవ్. ఏం షాక్ అవుతున్నావు? అందరు తెలియాలి కదా. హే గైస్, కంగ్రాచులేషన్స్. ఏంటి అప్పుడే డిసైడ్ అయిపోయారా? ఆల్ ద బెస్ట్ టుగెదర్. మరి శుభ సందర్భంలో ఏమైనా తాగి చచ్చిపోండిరా ఎదవల్ల. టీంలో ఏంట్రా ఎంటర్టైన్మెంట్ తగ్గిందా అనుకున్నా, ఇప్పుడు రా స్టార్ట్ అయింది. అంటే కప్పుల్స్ గొడవల కన్నా మంచి ఎంటర్టైన్మెంట్ ఎక్కడ దొరుకుతుందిరా? ఏ గొడవలా మా మధ్య ఛాన్సే లేదు. ఏమంటావు భూమి? ఈడేంటి రేటు పరిగెత్తున్నాడు? పర్లేదే, ఇల్లు బానే దొరికిందే. అవును, నీ కొడుకు ఎక్కడా? నా కొడుకా? అదే ఎప్పుడు చిట్టి బుజ్జి కన్నా అని అంటుంటావు కదా. హో, అకీరానా? అకీరానా? నాకు తెలియకోకుండా ఎప్పుడు నామకరణం చేసావే? పెట్టానులే అట్లా, పేరు బాగుందనేసి. అబ్బో సరేలే. ఎవర్రా మీరంతా? మీ మామ బర్రి జరిగే. సచ్చినోడా. భూమి ఏ హాయ్ బూమ్. హాయ్. హాయ్. ఏ హాయ్. రండి ఏం రండి. చేస్తున్నావు? ఇల్లు చదువుతున్నా. ఇదే నా ఫ్లాట్. సరే, చాలా మా కోసం బాగుంది. చాయ్ చేయొచ్చు కదా. షూర్ షూర్, కూర్చోండి కూర్చోండి కూర్చోండి, తీసుకొస్తాను నేను. స్పెషల్ ఏదో చేస్తున్నట్టున్నావు మొత్తానికి. కృష్ణ అందరు ఉన్నారు పో, ఉమ్మంటుంటే.
భూమి. అఖిరా నువ్వేంటి ఇక్కడ? రెంటే కదా, ఇద్దరం షేర్ చేసుకుందాంలే. ఏ ఇంట్లో నువ్వు మీ అమ్మే ఉంటారా? మన ఫ్యామిలీయే కదా. నువ్వు వద్దంటే చెప్పు, వెళ్ళి బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లోనో పడుకుంటా. అమ్మయ్యా, నవ్వేసావా? అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టే. జరుగు జరుగు. ఓ హలో, అది నా బెడ్. లే లే లే. మా నా బెడ్ ఏదే? ఆ, నువ్వు ఈ దివాన్ కాట్ మీద పడుకో. సరే భూమి, రేపు మాట్లాడదాం. హ్మ్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఈ రీల్ చూసావా? ఎంతమంది లైక్ చేశారో. మనం ఇలానే కంటిన్యూ చేసామనుకో 6 monthsలో ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతాం. అప్పుడు నువ్వు ఇలా నాతో పబ్లిక్లో కూర్చోలేవు కదా. అలా ఏమన్నా ఉంటే ఇప్పుడే ప్లాన్ చేసుకో. అయిపోతావు. ఇన్ఫ్లుయెన్సే కర్మ, ప్రైమ్ మినిస్టర్ అయిపోతావు. కుళ్ళురా నీకు. అయినా ఆ లైక్లు ఎందుకు వస్తాయి తెలుసా నీకు? ఎందుకు వస్తాయి? రీల్స్ చేసే అమ్మాయిల్ని అబ్బాయిలు ఎలా చూస్తారో తెలుసా? ఎలా చూస్తారు? అలాగే చూస్తారు. అలా అంటే? ఏయ్ నీకు తెలుసు, తెలుసు కూడా ఓవర్ యాక్షన్ చేయకు. సరే ఇప్పుడు నన్నేం చేయమంటావు? కొద్దిగా జాబ్ చేసుకుంటున్నావు కదా, ఈ రీల్స్ సోషల్ మీడియా అవసరం లేదు. ఇది జస్ట్ నా హాబీరా, అందులో తప్పేంటి? తప్పే. నా గర్ల్ ఫ్రెండ్ రీల్స్ చేయడం నాకు నచ్చదు. సోషల్ మీడియాలో ఫొటోస్ పెట్టడం నాకు అస్సలు నచ్చదు. ఎందుకు? ఎందుకంటే నా గర్ల్ ఫ్రెండ్ని ఎవడెవడో వంకర బుద్ధితో చూడడం నాకు నచ్చదు. అండ్ నువ్వు ఇలా చేస్తున్న మా అమ్మ తెలిసిందనుకో, అంతే, నీ దగ్గర కూడా రానివ్వదు. అసలు ఏంట్రా మీ అబ్బాయిల ప్రాబ్లం? మీరైతే సోషల్ మీడియాలో వెతికి వెతికి రీల్స్ చూస్తారు అమ్మాయిలవి. మీ గర్ల్ ఫ్రెండో మీ సిస్టరో రీల్స్ చేస్తే వద్దంటారు, ఫొటోస్ పెట్టొద్దంటారు. ఒకసారి నీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిరా, ఎవరైనా ఫాలో అవుతున్నావు నేను చూస్తా. ఏయ్ నేను ఇయ్యా. అయినా నీకెందుకే? చూసావా,
నువ్వు కూడా అమ్మాయిని చూస్తావు కాబట్టి నీ గర్ల్ ఫ్రెండ్ని ఎవరో వంకర బుద్ధితో చూస్తున్నావని భయపడుతున్నావు. ఫస్ట్ నువ్వు మారాలిరా. అవునే, నేను ఎదవనే, అబ్బాయిలందరూ ఎదవలే. మీరెందుకు చేస్తున్నారా రీల్స్? ఎవరు చూడ్డానికి? అబ్బాయిలు చూడ్డానికే కదా. అది కాదా తప్పు? చూడండి బావగారు, హ్యూమన్ సైకాలజీ ప్రకారం అమ్మాయిలు అటెన్షన్ని కోరుకుంటారు, అబ్బాయిలు ఆ అటెన్షన్కి అట్రాక్ట్ అవుతారు. దాన్ని తప్పు అంటే మేమేం చేయాలి? ఏయ్, అవన్నీ కాదే. నాకు నువ్వు రీల్స్ చేయడం ఇష్టం లేదు. ఈ టాపిక్ ఎక్కడితో వదిలే. అరే నేనేదో టైంపాస్కి చేస్తున్నాను రా, అంతే. సరే, నేను ఇంకా రీల్స్ చెయ్యను, ఓకేనా? అయితే ఇప్పుడే ఇన్స్టా డిలీట్ చేయి. చెయ్యనని చెప్పా కదా. ముందు చేసినవి ఉన్నాయి కదా. ఎందుకు బావా ఇంత మొండిగా నారో మైండెడ్గా బిహేవ్ చేస్తున్నావు? నువ్వు డిలీట్ చేయి చెప్తా. ఏమైంది? ఇక్కడికొచ్చి కూర్చొని ఏడుస్తున్నావు? ముందా ఏడు పాపు, అందరు మనల్ని చూస్తున్నారు. చూస్తే చూన్ని, నా ఏడుపు నా ఇష్టం. ఇప్పుడు ఎందుకే ఏడుస్తున్నావు? ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసుకుంటే అయిపోతుంది కదా. అమ్మో వద్దే బాబు, ఇప్పుడు ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మా వాడు నాతో మాట్లాడడమే మానేస్తాడు. ఎందుకు చైత్ర, మీ బావంటే అంత ఇష్టం నీకు? ఏమోనే, చిన్నప్పటి నుంచి మా బావ అంటే నాకు చాలా ఇష్టం. మా అత్తకే నేనంటే అస్సలు పడదు, పెద్ద గయ్యాలిది. మా బావని పెళ్లి చేసుకొని మా అత్త మీదే రీల్స్ చేస్తాను. అప్పుడు ఏం చేస్తుందో నేను చూస్తాను. పిచ్చిదానా. ఏ బూమ్, మేనేజర్ పిలుస్తున్నాడు. ఇప్పుడా? యా. సరే దా వెళ్దాం. వికాస్, నా క్యాబిన్కి రా. అలానే శ్వేతాన్ని కూడా తీసుకురా. ఎనీ ప్రాబ్లం రానా? మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ ఒక రెగ్యులర్ ఫార్మేట్లో చేస్తే చాలు, మీరు దాన్ని కూడా చెడగొట్టారు. ఇప్పుడు నేను మీ పక్కన కూర్చొని మీకు బేసిక్స్ ట్రైనింగ్ ఇవ్వాలా? ఎవరు చేశారు చెప్పండి, ఎవరు చేశారు? రానా యాక్చువల్లీ ఎక్స్ప్లెనేషన్స్ వద్దు సూర్య. రేపు ప్రాజెక్ట్ డెడ్లైన్ పెట్టుకొని నువ్వు ఇప్పటి వరకు కోడ్ చెక్ చేయలేదు. ఇదేనా నీ లీడర్షిప్? ప్రాజెక్ట్ డిలే అవ్వడానికి రీజన్ ఎవరు చెప్తే నేను క్లయింట్కి మెయిల్ పెట్టి ఒక 2 days పర్మిషన్ తీసుకుంటాను. చెప్పండి ఎవరు? సార్ యాక్చువల్లీ అది Sir. యాక్చువల్లీ ప్రాజెక్ట్ నా వల్లనే ఇష్యూ వచ్చింది. ఐఎమ్ సో సారీ సార్. సారీ ఈజ్ నాట్ ఎనఫ్ భూమి. ప్రాజెక్ట్ డిలే వల్ల క్లయింట్ డిసప్పాయింట్ అయితే యూ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. బీ రెడీ ఫర్ ఇట్. ఓకే సార్. చెప్పండి సార్. వికాస్, మీ టీం ఇప్పుడు ఆ మైటీ నెట్వర్క్స్ వాళ్ళ ప్రాజెక్ట్ చేస్తుంది కదా? అవును సార్. అది ఎలాగో చిన్న ప్రాజెక్టే కాబట్టి మిగిలిన వాళ్ళు చూసుకుంటారు. మీరు వీళ్ళకి హెల్ప్ చేయండి. ఓకే సార్. మీకు ఓకే అయితే ఇదే టీంలో కంటిన్యూ అవ్వచ్చు. ఎలాగో వీళ్ళకి ఇంకొద్దిగా మ్యాన్ పవర్ కూడా అవసరం ఉంది. ఓకే సార్. అలానే శ్వేత హెల్ప్ కూడా తీసుకో. ఇప్పుడు మీకు మ్యాన్ పవర్ కూడా పెరిగింది. నెక్స్ట్ టైం ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోండి. గాట్ ఇట్? ఇక వెళ్ళండి. ఆఫీస్ రూమ్లో గేమ్స్ ఆడడం కాదు, వర్క్ చేయడం కూడా నేర్చుకోండి. అవుట్. అయినా నిన్ను ఎవడు ఒప్పుకోమన్నాడు? తప్పు నాది. ఏమనుంటే నేను చూసుకుంటా కదా. ఇప్పుడు ఏమైంది నాన్న? లైట్లే. మన టీం వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? వాళ్ళేమనుకుంటే నాకేంటి? నువ్వెవరి దగ్గర బ్యాడ్ అవ్వకూడదు. నీకు చెప్తే అర్థం కావట్లేదు నాన్న. నాన్న ఇప్పుడు ఏమైందని? నాన్న నాన్న ఆగు. నాన్న ఆగమంటుంటే. మేనేజర్ తిడితే తిట్టాడు కానీ శ్వేతని పిలిచారా. శ్వేత బాగుండిద్దిరా, అందుకే నాకు పడింది. తన జోలికి వచ్చావు అనుకో, ఉడ్డి బగలు కొడతా. భూమి లేకపోతే నీకు ఈరోజు గట్టిగా పడేదిరా. మరి మొన్న భూమి వల్ల ఒక కంప్లైంట్, ఇది కూడా యాడ్ అయ్యింటి నీ జాబ్ ఖచ్చితంగా రిస్క్లో పడేదిరా. భూమి చాలా ఆలోచించిందిరా. ఫస్ట్ కంప్లైంట్ తన వల్లే వచ్చిందని ఈసారి కంప్లైంట్ తన మీద వేసుకుంది. పైగా టీఎల్ సూర్య కూడా ఇరుక్కుంటాడు కదరా.
ఇద్దరిని ఒకేసారి కాపాడేసింది బో. సూర్య ఎందుకు ఇరుక్కుంటారా? రే టీఎల్ఏ కదరా ప్రాజెక్ట్ కరెక్ట్గా సబ్మిట్ చేయాలి. దీంట్లో ఇద్దరిది తప్పు ఉంది. భూమి వీడి గురించి ఆలోచించిందో లేకపోతే ఇద్దరి గురించి ఆలోచించిందో. రే ఎందుకురా కావాలని పుల్లలు పెడతావు? రే మాది నారద ముని వంశం రా, సరేనా? వెళ్ళి పని చూసుకోలే. సరే కానీ మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, పదంబా. ఏంటిది భూమి? ఎందుకు భూమి? నువ్వు జాయిన్ అయ్యి కొన్ని మంత్స్ కూడా కాలేదు, అప్పుడే ఇలాంటి ఇష్యూస్లో ఇరుక్కోవడం అవసరమా? ఇట్స్ ఓకే సూర్య. ఇట్స్ నాట్ ఓకే భూమి. యాజ్ ఏ టీఎల్గా నేను కూడా చూసుకోకుండా సబ్మిట్ చేశాను, నాది కూడా అంతే తప్పుంది. పోనీలే, ఇప్పుడు నువ్వు కూడా సేవ్ అయ్యావు కదా. మరీ ఇంత త్యాగం పనికిరాదమ్మా. ఇంత మంచిగా ఉంటున్నావు, చూసుకో, ముందు ముందు చాలా బాధపడతావు. పని తీసుకురా. శ్వేత, ఏం కూర? నీకెందుకు? మేనేజర్ చెప్తా. ఏం ఇద్దరిది ఒకే బాక్సా? ఇడియట్. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏంటే రీల్స్ చూస్తున్నావా? రీల్స్ చూడడం ఏంటి? మేనేజర్ చూస్తే తంతాడు. లైట్లే. సరే, నీకు ఫైల్ షేర్ చేయమన్నా చేసావా? పంపించా ఎప్పుడో. ఏమైంది? నానా, ఉమ్. ఇందాక సూర్య నీతో మాట్లాడుతున్నట్టున్నాడు, ఏంటంట? అదా, ఏం లేదు నాన్న, జస్ట్ క్యాజువల్గా మాట్లాడాడు అంతే. క్యాజువల్. అవును, ఆ ఇష్యూ గురించి ఏమైనా మాట్లాడా? అదా, లేదు నాన్న, ఏం మాట్లాడలేదు. ఊరికే మాట్లాడాం నాన్న, అంతే. ముందు వర్క్ చూడు. చెప్పరా? భూమితో ఏదో మాట్లాడుతుంటున్నావు. ఎప్పుడు? భూమితో ఏం మాట్లాడుతున్నావు? ఈరోజు చాలా మాట్లాడుకున్నాం రా. నువ్వు దేని గురించి అడుగుతున్నావు? ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నావు? అదేం లేదురా, తను జాయిన్ అయ్యి కొన్ని మంత్సే కదా అయింది, అప్పుడే ఇలాంటి ఇష్యూస్లో ఇరుక్కోవడం ఎందుకని మాట్లాడుతున్నా. నీకెందుకురా దాని మీద అంత కేర్? తను నా టీం మెంబర్ రా, నేను టీం లీడ్ రా. ప్రాజెక్ట్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోకుండా సబ్మిట్ చేసావు. అరే నువ్వు టీఎల్వారా? నీకు కోడింగ్ చేయడమే సరిగ్గా రాదు, నువ్వు మాట్లాడుతున్నావు దీని గురించి. రేయ్, నా కోడింగ్ గురించి నువ్వేంట్రా మాట్లాడేది? కావాలంటే మేనేజర్ కంప్లైంట్ ఇచ్చుకోపో. నేను కంప్లైంట్ ఇచ్చేవాడిని రా, భూమి మోహన్ చూసాగా. రేయ్, భూమి గురించి మాట్లాడదు. సరేరా, పాయింట్ స్టార్ట్ చేసింది నువ్వు ఇక్కడ. రేయ్, ఇంకా ఆపేరా. ఆపేస్తాను రా, కానీ నువ్వు ఇలా వెళ్ళి అందరి దగ్గర భూమి ఏం మాట్లాడిందని అడక్కు, అస్సలు బాగోదు. రేయ్, మాట్లాడొద్దని చెప్పానా? అయితే ఏంటి ఇప్పుడు? రేయ్, ఇంకొక్కసారి భూమితో మాట్లాడవనుకో కొడతావా? అవునరా, ఏం చేస్తావు? మాట్లాడతారా? తన నా టీం మెంబర్. వడ్డీ అమ్మ. కొంచెం సూర్యకృష్ణ కొట్టుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నావు? త్వరగా వెళ్దాం.
అడ్డు రాకు భూమి. కృష్ణ ప్లీజ్ కృష్ణ నా మాట విను కృష్ణ. ఆపండి. ఏంటి కృష్ణ? భూమి అడ్డు రాకు. ఆగు కృష్ణ. భూమి మీద ఆగు. మగాడైతే నాతో మాట్లాడు.